గుడ్ ఈవినింగ్ కోయంబత్తూర్. మీరు ఎఫ్ఎం వింటున్నారు. ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 93.1. నేను మీ ఆర్జే మరియా. టైం ఇప్పుడు 8:30 అవుతుంది. కానీ ఈ రోజు నాకెందుకు అందరూ త్వరగా ఇంటికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. రోడ్డు మీద ఈ రోజు ట్రాఫిక్ చాలా తక్కువ ఉందంట. ఇంతకు ముందే మనకు కాల్ చేసిన ఒక లిజనర్ అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు మీకోసం మీకు నచ్చిన సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్. ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 93.1. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎవరిని కలవాలి? చూస్తే తెలియడం లేదా? లేదు సార్. చూడు సార్, రాంగ్ అడ్రస్కి వచ్చారు సార్. ఇది ఎఫ్ఎం స్టూడియో సార్, ఆ కంపెనీ కాదు. పోలీసుని రా. నమస్కారం సార్. రాను రాను అసలు వాల్యూ లేకుండా పోతుంది. అవును, చెప్పండి సార్. పొద్దున్నే 9ంటికి ఏంజిల్ అనే అమ్మాయి ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చిందా? లేదు సార్, ఏంజిల్ అయితే తెలీదు, కానీ పొద్దునుంచి 10 మంది దాకా ఇక్కడికి వచ్చారు సార్. సార్ నమస్తే సార్. కంటిన్యూ. ఇంటర్వ్యూ కోసం వచ్చింది వాళ్ళే. మీకు ఎవరు కావాలి? మీరు రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు? చేస్తాను. చూపించండి సార్. వీళ్ళంతా ఈరోజు వచ్చిన వాళ్ళు సార్. పేరు ఎక్కడుంది? సార్ ఇక్కడ ఏదో రాజా మేరీ అట. కాదు సార్, ఆర్జే మిరియా. ఏదో ఒకట్లే. సరిగ్గా కనుక్కున్నారు సార్. ఆర్జే సూర్యని పిలవయ్యా. ఆర్జే మిరియా సార్. ఏదో ఒకట్లే పిలు. సార్, ఆర్జే మేరియా సార్. ఓ హలో సార్. హలో, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఉదయాన్నే మిమ్మల్ని ఏం చేయడం అమ్మాయి కలవడానికి వచ్చిందా? అవును సార్, వచ్చింది. ఎన్నింటికి వచ్చింది? నాకు తెలిసి మార్నింగ్ 9 o'clock to 9:15 అయి ఉంటుంది. ఎంతసేపు ఉన్నారు? ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటా. తర్వాత వెళ్ళిపోయారు. ఎన్నింటికి బయలుదేరారు? 9:45 అయి ఉంటుంది సార్. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆ డీటెయిల్స్ ఏవి చెప్పలేదు సార్. తన ఫ్యామిలీ గురించి ఏమైనా తెలుసా మీకు? చెన్నై రేడియో సిటీలో ఇద్దరం ఆర్జేలుగా పనిచేశాం సార్. ప్రొఫెషనల్ ఫ్రెండ్సే, కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏమీ తెలియదు సార్. ఫ్రెండ్స్ కాల్ చేసినా తీయడం లేదు. నేను ఫోన్ చేశాను కానీ తీయలేదు. ఏదైనా ప్రాబ్లమా సార్? ఇక్కడికి వచ్చి అడిగితే ఆ అమ్మాయి కోయంబత్తూర్కి పెళ్లికి వచ్చిందంటున్నారు. ఖచ్చితంగా తెలుసు. ఏంజల్ అని నాకు ఫ్రెండ్ ఎవరూ లేరు. సార్ బయలుదేద్దామా? కానీ సార్, కోయంబత్తూర్లో ఎవరో ఒక అబ్బాయి తనని టార్చర్ చేస్తున్నట్టు చెప్పింది. ఆ అబ్బాయి పేరు, ఏం చేస్తాడో కూడా నాకు తెలీదు. ఇక్కడ నుంచి వెళ్ళక ముందు ఇక్కడ ఏదైనా ఆటో స్టాండ్ ఉందా అని అడిగింది. కింద ఆటో స్టాండ్ ఒకటి ఉంది సార్. అక్కడికి వెళ్ళి అడిగితే క్లూ దొరుకుతుందేమో. ఏదైనా ప్రాబ్లమా సార్? ఏ సమస్య లేదు, నేను చూసుకుంటాను.